నేను రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి నా కోసం 3 దినాలు ఉపవాసం ఉండండి, 127 సంస్థానములలోని యూదులందరినీ సమకూర్చి మీరందరూ కలిసి సమాజ మందిరములలో నా కోసం నా పేరట ఉపవాసం ఉండండి అని ఎస్తేరు యూదులందరికీ పిలిపించింది. ఇందు నిమిత్తమే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకో అని అనగానే వెంటనే ఆమె ఒక డెసిషన్ తీసేసుకుంది. ఓకే, మొదటికి చెప్పు, నువ్వు లేచి నువ్వు ఆ దుఃఖముఖగా ఉండటమా అని యూదులందరినీ నా కోసం నా పేరట సమకూర్చి మీరందరూ సమాజ మందిరంలో ఉపవాసం ఉండండి, 3 రోజులు ఉపవాసం ఉండండి, నేను వెళ్తున్నా రాజు దగ్గరికి. న్యాయ వ్యతిరేక్తంగా ఉన్న రాజు దగ్గరికి వెళ్ళకూడదు, అయినా కానీ నేను వెళ్తాను, నేను నశించేదను. అప్పటికప్పుడే అలాంటి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది. ఎస్తేర్ అనగానే మనకు గుర్తుకొచ్చే మాట అదే, నేను నశించేదను అని. రూత్ అనగానే నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని ఉంటుంది. అబ్రహాం అనగానే సర్వశక్తి గల దేవుడు అని, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క మాటలు గుర్తుంటాయి. ఎస్తేర్ అనగానే నేను నశించేదను అని. అలాంటి స్ట్రాంగ్ డెసిషన్, అంత భారమైన డెసిషన్, అంత కొద్ది టైంలో, అంత చిన్న లిటిల్ టైంలో, అంత కొంచెం సమయంలో అలాంటి డెసిషన్ ఆమె ఎలా తీసుకోగలిగింది? నా మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంత కొద్ది టైంలో మొదటగా ఫేస్ టు ఫేస్ ఏం మాట్లాడలేదు, అలాంటి కొంచెం టైంలో అంత స్ట్రాంగ్ డెసిషన్ ఎలా వచ్చింది ఎస్తేర్కి? వై ద డెసిషన్ టు ఈవెన్ పెరిష్, నాశనం అవ్వడానికి, మరణించడానికి. ఆమె వయసు ఏమి పెద్ద మధ్య వయస్కురాలేం కాదు, యవనస్తురాలే. 40 ముందే వేసుకుంది, 40 లోపలే, 35 లోపలే, లేకపోతే 30 లోపల వేసుకున్నా తప్పలేదు. సో అంత యవనస్తురాలకి నేను మరణించేదను, ఎందుకంటే ఆ డెసిషన్ అంత సామాన్యంగా తీసుకునేది కాదు. నేను నశిస్తాను అంటే తను రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉన్నాయో షీ నో దట్ షూర్లీ. ఏం జరుగుతుందో, నాశనం ఏం జరుగుతుందో, కాన్సిక్వెన్స్, దానికి ఆమె చేసిన చట్టం ఏంటి అని అంటే పిలవకుండా వెళ్ళకూడదు రాజు దగ్గరికి. ఆమె ఆ చట్టాన్ని మీరుతుంది. దానివల్ల కలిగే అనర్థం ఏంటో, దానివల్ల కలిగే నష్టం ఏంటో ఆమెకి తెలిసి కూడా అంత స్ట్రాంగ్గా డిసైడ్ అయింది అని అంటే ఎలా అలాంటి డెసిషన్ తీసుకోగలిగింది? ఇప్పుడు ఉదాహరణకి మీకు బాగా అర్థం అవడానికి, ఈ నేను నశించేదను అనేది ఒక ప్రార్థన అంశం అనుకోండి, ఒక ప్రార్థన అంశం. ఇప్పుడు దేవా, నేను మరణిస్తా కానీ నువ్వు ఈ కార్యం చెయ్యయ్యా, నేను చచ్చిపోవడానికైనా రెడీ, నువ్వు ఈ కార్యం చెయ్యని దేవుని దగ్గర అంత డేర్గా అడగగలుగుతామో మనం? లేదు, నేను నశించిపోయినా పర్వాలేదయ్యా, నువ్వు ఈ కార్యం చెయ్యయ్యా అని దేవుని దగ్గర అడుగుతామే అనుకో, మనం అలా ప్రార్థన చేస్తామే అనుకో. ఒకవేళ మనం మరణించామనుకో, ఒకవేళ మనమే అడిగాం కదా, నేను మరణించినా పర్వాలేదయ్యా అని, మరణించామే అనుకో, ఒప్పుకుంటామా? దానికి అంగీకరిస్తామా? ఇప్పుడు మరణం రాబోతుంది, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు కదా దేవుడు. ఎవరితో? హిజ్కియాతో. నువ్వు మరణం అయిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ దీపం ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే, అవునయ్యా నేను నశించేదనయ్యా అన్నాడా? ఏమన్నాడు? ఈ మరణం నాకొద్దు, నన్ను బ్రతికిచ్చు అన్నాడు. ఇంకదే ఇండైరెక్ట్గా, ఈ మరణం నాకొద్దు. ఈమెం అడుగుతుంది? యవనస్తురాలు, నశించిపోతానయ్యా. ఈ హిజ్కియా రాజుగా కొన్ని సంవత్సరాలు, 2 పదులు లేదా 3 పదులు పరిపాలించి ఉంటాడు దేశాన్ని. ఎక్కువ సంవత్సరాలు పరిపాలించాడు దావీదులాగా. అన్ని సంవత్సరాలు పరిపాలించిన ఆయన ఇంకేమి నష్టం ఆయనకి? డైరెక్ట్గా దేవుడే దిగొచ్చి చెబుతుంటే ప్రవక్తను పంపి, యెషయా ప్రవక్త, ఆయన మామూలు ప్రవక్త కాదు, చిన్న చితక ప్రవక్త కాదు, పెద్ద ప్రవక్త, మేజర్ ప్రొఫెట్ ఆయన. యెషయా ప్రవక్తను పంపించి, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ మార్గం సరి చేసుకో, నీ కుటుంబాన్ని సరి చేసుకో, నువ్వు మరణం అయిపోతున్నావు అని దేవుడు డైరెక్ట్గా వచ్చి వర్తమానం పంపితే ఈయనేమో అడ్డం దొరుకుతున్నాడు. అంటే దాన్ని తట్టుకోలేకపోతున్నాడు, ఆ మరణాన్ని అంగీకరించలేకపోతున్నాడు హిజ్కియా. కానీ ఈ అమ్మాయి, ఈ యవనస్తురాలు, నా మాట అర్థమవుతుందా? ఆయనేమో అంగీకరించలేకపోయాడు మరణాన్ని, ఈ అమ్మాయి ఏమో కావాలని మరణించడానికి రెడీ అవుతుంది. ఎలా? ఏది దేవుని చిత్తం?
నువ్వు మరణమైపోతావు, నీవు కాపాడుకోనని చెప్పిన మాట దేవుని చిత్తమా? నేను నశించినా నశించదను అని చేసిన ప్రార్థన దేవుని చిత్తమా? ఏది దేవుని చిత్తం? ఎందుకని? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎస్ఐ ప్రార్థన చేసింది, అది నెరవేరింది కాబట్టి అది దేవుని చిత్తమేలే అనుకుంటాము. ఇప్పుడు మన టైంలో మనకు అలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఇది దేవుని చిత్తం అని ఎలా తెలుసుకోవాలి? హౌ డు వి నో దాట్? ఇప్పుడు మనం కొన్ని మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యలు ఉంటాయి. ఆ ఒక్కొక్క సమస్యని గురించి ఒక్కొక్క విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. కొంతమంది ఏమో నాకు నీ సమస్యను తీసివేయ్యా అని అడుగుతారు, ఏడుస్తారు, ఉపవాసం ఉంటారు. కొంతమంది ఏమో దీనిలో నుండి బయటపడేటట్టు చేయ్యా అంటారు. కొంతమంది ఏమో ఇది నా దరిదాపుల్లో కూడా ఉండకుండా చేయ్యా అని అడుగుతారు. అంటే కొన్ని విధాలుగా ఉంటాయి మన ప్రార్థనలో. మనం చేసే ఆ దేవా ఇది తొలగించు అని అడుగునప్పుడు ఇది దేవుని చిత్తమా? దేవా దీనిని ఈ శ్రమని లేదా ఈ సమస్యని నేను దాటిపోవునట్లు నాకు సహాయపడు అని అడుగునప్పుడు అది దేవుని చిత్తమా? నన్ను దాటించు అని అడగాల, ఇది తప్పించు అని అడగాల, ఇది రాకుండా చెయ్యి అని అడగాల? ఏది దేవుని చిత్తం? మనం చేసే ప్రార్థనలన్నీ వినడుగా దేవుడు. ప్రార్థనల విషయంలో ప్రార్థన చాలా డేంజరస్. మంచిదే, సూటబుల్, చాలా ఈజీ, చాలా స్వల్పమైనది, చాలా తేలికైనది. వెంటనే నోటి నుంచి వచ్చేస్తుంది, దేవా సాయం చేయ అనేస్తాం. ఊపిరి తీసుకొని ఊపిరి విడిచినంత ఈజీగా ప్రార్థన చేసేస్తాం. అంటే క్రైస్తవులైన మనకి అంత చులకన అనేకంటే తేలిక, ఊపిరి పీల్చుకున్నంత ఈజీగా అనేస్తాం, దేవా సాయం చేయ అని అంటాం. అంతే. ఆమె దేవా చూడయ్యా, దేవా ముట్టయ్యా, ఇంకంతేగా ప్రార్థన. ఇంకంతకు మించి ఏముంటుంది? దేవా సాయం చేయ్యా. ఊపిరి పీల్చుకున్నంత ఈజీ, విడిచినంత ఈజీ మన ప్రార్థన. కానీ ప్రార్థన చాలా డేంజరస్, ప్రమాదకరమైనది. ఎంత ఆశీర్వాదకరమైనదో అంత ప్రమాదకరమైనది కూడా. ద బెస్ట్ ఉదాహరణ ఇంతకు ముందే 2 వారాల ముందు లోతు గురించి ధ్యానం చేశాం కదా మనం. దేవుడు ఒక ప్లేస్ చూపించాడు, నువ్వు అక్కడికి వెళ్ళు అని. లోతు ఏం చేశాడు? నో, ఐ డోంట్ వాంట్ దిస్, ఐ వాంట్ టు చూస్ సంథింగ్ ఎల్స్ అండ్ యూ గివ్ మీ దాట్ అనగానే నాకు వేరే ప్రాంతం, నేను అక్కడికి వెళ్తాను, అక్కడైతే నాకు సెట్ అవుతుంది, సూటబుల్ ఉంటుంది అని అంటే, అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఈ విషయమై నీ మనం అంగీకరించి తిని ఆమేన్ అన్నాడు. మరి అది లోతుకి క్షేమం అయిందా? సో కొన్ని సందర్భాల్లో మన ఇష్టాలని, మనకి నచ్చేవి, మన జ్ఞానాన్ని, మన తెలివిని, మన వివేకాన్ని దేవుని ఎదుట కుమ్మరించడానికి, దేవుని ఎదుట ప్రోక్షించటానికి చాలా త్వరపడతాము. మనం చేసే ఆ ప్రార్థనలో, మన సొంత జ్ఞానంతో చేసే ప్రార్థనలో మన మీద బెడిసిపడతాయి. నష్టం జరిగిన తర్వాత దేవుడు లోతును ఎందుకు విడిచిపెట్టేశాడు అని క్వశ్చనే రైటే. ఆ క్వశ్చన్ అడగటంలో తప్పులేదు. దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు అని అడగటంలో తప్పులేదు. కానీ దానికి ఆన్సర్ ఉంది. ఒకసారి మన అవిధేయతలను బట్టి, మన మొరటుతనాన్ని బట్టి, మన హృదయము రోమపత్రిక 7వ అధ్యాయంలో ఉంటుంది, శరీరానుసారమైన మనస్సు లోబడనేరదు. అంతే. ఇంకా అసలు నెగోషియేషన్ ఏం లేకుండా ఫుల్గా క్లోజ్ చేసేసారు ఆ వాక్యాన్ని. లోబడనేరదు. 8వ అధ్యాయము 7వ వచనం, 6-7. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది, ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచరు కాదు, సంతోషపరచలేరు కాదు, సంతోషపరచనేరరు. 3 మాటలు అయ్యి. సంతోషపరచరు అని అంటే నాట్, సంతోషపరచలేరు అని అంటే వారు చేయలేరు అన్నట్టుగా. కానీ పరచనేరరు అని అంటే వారికి చేత కాదు, వారు చెయ్యరు ఇంకా అని. సో మన ప్రార్థనలలో మనం అడుగు మాట ఏంటో అది దేవుని చిత్తమైనదై ఉండాలి.
లేకపోతే దేవుని చిత్తానికి విరోధముగా ప్రార్థించి మన మీదకి మనమే కీడు నాశనం కూడగట్టుకుంటాము. సో మనం అడుగు మాట ఏంటో దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే మన ఆత్మ దేవుని ఆత్మతో ఏకీభవిస్తుందో అప్పుడు దేవుని ఆత్మ మనల్ని నడిపించే మార్గంలో మనం నడుస్తాం. మన మాటలైనా, మన ఆశయాలైనా, మన నిర్ణయాలైనా ఆ ఆత్మకు అనుగుణంగా నడుచుకుంటాయి. లేదు అంటామా, ఇక మన మాటకి దేవుని మాటకి చాలా దూరం, చాలా వ్యత్యాసం వచ్చేస్తుంది. మరి ఇక్కడ ఎస్తేరు నేను నశించినా నశించదును అనే మాట ఆమె తీసుకున్నప్పుడు, ఆ మాటతో ఆమె ప్రార్థన చేసినప్పుడు అది రైటేనా? ఆమె అలా ప్రార్థన చేయడం రైటేనా? దేవుడు చెప్పలేదుగా నువ్వు చనిపోవడానికైనా సిద్ధంగా ఉండు అని. మొరదకై కదా చెప్పింది. దేవుడు చెప్పకుండానే ఆమె ఎలా నిర్ణయం తీసుకోగలదు నేను నశించడానికైనా రెడీ అయినని? దేవుడు ఏమైనా డైరెక్ట్గా మాట్లాడా? లేదా 3 రోజులు ఉపవాసం ఉండిన తర్వాత ఆమె చెప్పిన మాట అది కాదు. ఉపవాసానికి ముందే చెప్పింది ఆ మాట. ఆ నిర్ణయం రైటా కాదా ఎలా తెలుసుకోవాలి? ఆమె ఎలా దాన్ని తెలుసుకున్నది అని అంటే, మొన్న చెప్పుకున్నాం కదా 2వ అధ్యాయం 9వ వచనంలో త్వరగా హేగే ఆమె దయ పొందగానే ఆమెకు 3 రెడీ చేశాడు. మొదటిది పరిమళ క్రియల కొరకైన ద్రవ్యములు, 2 భోజన పదార్థాలు, 3 7 ఆడపిల్లలు, రాజు ఇంటిలో నుండి ఇవ్వబడిన 7 ఆడపిల్లలు. ఆ 7 పనికత్తెల పర్యవేక్షణలో, ఈ పనికత్తెలు అనడం కంటే కూడా పరిశుద్ధాత్మ 7 ఆత్మలు గలవాడు, ప్రకటన గ్రంథంలో ఉంటుంది. 7 ఆత్మలు గలవాడు, 7 సంఘాలు, 7 బోరలు, 7 శ్రమలు, 7 కిరీటాలు, 7 కృపలు, ఇలా ఉంటాయి. 7 ఆత్మలు. ఎస్తేరు జీవితము మన లైఫ్కి, మన నిత్య జీవానికి సంబంధించిన లైఫ్కి ఎస్తేరు జీవితము ఒక ఉదాహరణ, అదొక పోలిక. ఎస్తేరు కూడా దేవుని పరిశుద్ధాత్మ ఏలుబడిలో నడిపించబడుతూ వచ్చింది. దేవుని పరిశుద్ధాత్మ ఆ ఎస్తేరు పట్ల ఏ గురైతే కలిగి ఉన్నారో ద సేమ్ గురినే ఒక పాయింట్గా, ఒక రిక్వెస్ట్గా, ఒక రీజన్గా, ఒక పాయింట్గా ఎత్తిపట్టి మొర్దెకైకి చెప్తుంది. అది పరిశుద్ధాత్మ ఏకీభవించిన మాట. అది నేను నశించినా నశించదను అనే మాట. ఆమె నశించిపోవాలి అనే పరిశుద్ధాత్మ కోరిక కాదు, కానీ నశించిపోవడానికైనా తెగించడం పరిశుద్ధాత్మ ఇష్టం. ఆమె నాశనమైపోవడానికి తెగించిన అది పరిశుద్ధాత్మ ఇష్టం. ఆ ఇష్టాన్ని ఈ అమ్మాయి యవనస్తురాలు అంగీకరిస్తుందా లేదా అనేది పరీక్ష అమ్మాయికి వచ్చింది, ఎస్తేరుకి వచ్చింది. ఆ పరీక్షకు ఎస్తేరు లోబడింది. ఆ మాట దేవుని జ్ఞానవాక్యము ఎస్తేరు జీవితానికి. ఆ మాట నశించిపోవడానికైనా సిద్ధం అవ్వడం. ఇప్పుడు రాణి పొజిషన్లో ఉన్న వాళ్ళు మరణానికి సిద్ధపడటం ఏంటి? అక్కడ ఉండే పర్షియా రాజులు, రాణులు కూడా ఎవరు పడితే వాళ్ళు ద్రాక్ష రసం తీసుకొచ్చిన, ఎవరు పడితే వాళ్ళు ఆహారం తీసుకొచ్చినా తినకూడదు. నమ్మకమైన సైనికులు, సేవకులు ఉంటారు. వాళ్ళు తిని చూసి ఏ హాని లేదంటేనే తినాలి, వాళ్ళు త్రాగి చూసి ఏ హాని లేదంటేనే తాగాలి. అంత భద్రంగా ప్రాణం కాపాడబడుతున్న రాణి ఇప్పుడు మరణానికి సిద్ధం అవడం అని అంటే అది దేవుని చిత్తమేనా? యూదులందరి మీదకి మరణ శిక్ష వస్తుంది, ఈ అమ్మాయి మీదకి కూడా మరణ శిక్ష వస్తుంది. ఏది గొప్ప? అసలు అది రైటేనా? కానీ ఎస్తేరు అది దేవుని జ్ఞానవాక్యంగా లోబడింది. దానికి ఏదైతే దేవుని జ్ఞానవాక్యం మన మనస్సుకి, మన ప్రాణానికి, మన హృదయానికి దేవుడు ఒక మాట అందిస్తాడో, మన ఒక రోజు ఉంది, లేదా ఒక రోజులో మనం ఎదుర్కొనే సమస్యలు, పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితిని బట్టి దేవుడు ఒక మాట మన మనసులో పెడతాడు. ఖచ్చితంగా నిజంగా మనం దేవుని ఆత్మ ద్వారా నడవాలి, లేకపోతే నేను నడవలేను అని అనుకున్నప్పుడు
ఖచ్చితంగా దేవుడు ఒక మాట పెడతాడు మన మనసులో. దానిని ఎంతో జాగ్రత్తతో, ఎంతో మెలకువతో ఆ మాటనే పట్టుకొని మనం ప్రార్థన చేయాలి. అబ్రహాం అదే చేశాడు. ఇదిగో నా స్నేహితుడైన అబ్రహామునకు నేను దాచేదనాలని కోసం చేశాను. తనలో తాను అనుకున్నాడు దేవుడు. అనుకొని ఇదిగో నేను ఇట్లా వెళ్ళొస్తున్నాను, వారి మొర నా యొద్దకు చేరినదో లేదో, వారి పాపం తర్వాత చదవండి 18 సంపూర్ణమైనదో లేదో అనే ఆ పాయింట్ మెన్షన్ చేసినందుకు దాన్ని బట్టి ఆ మాట ధైర్యంతో అంతసేపు బ్రతిమలాడాడు అబ్రహాం. లేకపోతే అబ్రహాం బ్రతిమలాడేవాడు కాడు. చూడండి ఆదికాండం 18వ అధ్యాయము 21వ వచనం. నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. నేను నాశనం చేయడానికే వచ్చాను అంటే అబ్రహాం అడ్డు తగిలేవాడు కాదు, సత్యంగా ప్రవర్తించేవాడు అబ్రహాం. నేను నాశనం చేయడానికి వెళ్తున్నానంటే అడ్డ తగలడు. కానీ అది సంపూర్ణంగా వారి పాపం సంపూర్ణమైనదో లేదో నేను చెక్ చేయడానికి వెళుతున్నాను అని అంటే ఆయన వెళ్ళే లోపల ఆపి అడుగుతాడు అబ్రహాం, సంపూర్ణమైనదో లేదో టెస్ట్ చేయడానికి వెళ్తున్నావు కదా, ఒకవేళ అక్కడ 5 అంటే 5 నీతి సరిపోతే నువ్వు ఆ పట్టణాన్ని కాపాడతావా? నా మాటలు అర్థమవుతున్నాయా? స్తోత్రం చెప్పండి. మీరు గోడకి అనుకొని ఉంటే అంట కొద్దిగా ముందుకు జరగండి. అంకులు నిద్ర వస్తుంది, కొద్దిగా ముందుకు జరగండి. సంపూర్ణమైనదో కాదో ఆ మాట దేవుడు మెన్షన్ చేశారు కాబట్టి నా దగ్గరికి ఈ మాటను ఎందుకు తీసుకురావాలి దేవుడు? మేబీ హీస్ ఎక్స్పెక్టింగ్ మీ టు ప్రే. నేను ఒకవేళ ప్రార్థించాలని ఎదురు చూస్తున్నారేమో దేవుడు. డైరెక్ట్గా దేవుడు చెప్పడు నువ్వు ఈ అంశం కోసం చెయ్యని చెప్పడు, అంతగా బలవంతం చేయడు. చెప్పొచ్చు, మనకు అంతటి సహవాసం లేనప్పుడు చిన్న చిన్న ఇంట్లో కూడా ఇస్తాడు దేవుడు. ఏది? వాక్యంలో నుండి. సంపూర్ణమైనదో కాలేదో నేను వెళ్ళి చూసి చెక్ చేయడానికి వచ్చాను అనగానే ఇంకదే అవకాశం అనుకున్నాడు అబ్రహాం. అయ్యా సంపూర్ణం కావటానికి ఒక 5 సరిపోతాయి, సంపూర్ణం అవడానికి ఒక 5 మైనస్ అయితే నువ్వు ఉగ్రత ఆపేస్తావా? 10 మంది మైనస్ అయితే ఆపేస్తావా? 50 దగ్గర నుంచి స్టార్ట్ చేసాడు. ఏ 10 మంది ఉంటే రక్షిస్తావా? లాస్ట్లో ఇంక అవకాశం ఇస్తే ఒక్కళ్ళు ఉంటే రక్షిస్తావా అని అడిగేవాడు. కానీ దేవుడు అవకాశం ఇవ్వాలి, 10 దగ్గర ఆపేశాడు. సో ఎస్సేరు చేసిన ఆ మాట ఇప్పుడు మనకి గోల్డెన్ వర్డ్స్లో కనపడుతుంది. అమ్మా నేను నశించాను. ఆ మాట ఓ యవనస్తురాలు తను ఆ మాటని టేకప్ చేసినప్పుడు కాన్ఫిడెన్స్తో ఉందా? వల్నరబుల్గా వణికిపోతా ఉందా? అమ్మో నేను చేసేది రైటేనా, నేను తీసుకున్న డెసిషన్ రైటేనా కాదా అని భయంగా ఉండిందా? ఎంతైనా యవనస్తురాలు కదా, అందులోనూ పెద్ద రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉంది. ఆ పొజిషన్లో ఉండి మరణాన్ని ఎంచుకోవడం అంటే చాలా కష్టమైన పరిస్థితి. అది స్టిల్ దేవుని చిత్తం, ఇందుకోసమే నన్ను తెచ్చాడు అని, నేనే కారణము అని నమ్మటం కూడా చాలా గొప్ప విశ్వాసం. అది చాలా పరిస్థితుల్లో మనం అది నమ్మలేం. ఈ పరిస్థితుల్లో దేవుడు ఈ పరిస్థితి నాకు సంభవించినట్లుగా నన్నే ఎంచుకున్నాడు దేవుడు అని నమ్మగలగడం. మనం ఏమంటావు? నాకే ఎందుకు రావాలి ఇది అని అంటాం. లోకం అది అంటది. కానీ ఎప్పుడన్నా ఆలోచించేవా? దేవా ఈ పరిస్థితి నాకే ఇచ్చినందుకు వందనాలు, నన్నే ఈ పరిస్థితిలో నడిపిస్తున్నందుకు వందనాలు, నన్ను మాత్రం ఈ పరిస్థితుల్లో నుండి తీసుకెళ్తున్నందుకు వందనాలు, నాకు మాత్రం ఈ ఛాన్స్ ఇచ్చినందుకు వందనాలు అంటామా? లోకంతో పాటు కలిపి మనం కూడా అనేస్తాం, దేవా నాకే ఎందుకయ్యా ఈ దుఃఖం, నాకే ఎందుకయ్యా ఈ శ్రమ, నాకే ఎందుకయ్యా? అలా అడుగుతూనే ఉంటాం. నీ చిత్తం జరిగించయ్యా, నీ చిత్తం లేకుండా నేను ఏం చేయలేనయ్యా. అయినా కానీ దేవా కొద్దిగా అర్థం చేసుకోలేదు, నేను మానవ మనిషిని కదా, నేను మానవ మనిషిని కదా అయ్యా, మట్టిదాన్ని కదా, నాకు అంత జ్ఞానం లేదు, నాకు అంత బుద్ధి లేదు అంటే ఇటు బ్యాలెన్స్ చేసేది అటు బ్యాలెన్స్ చేసేది మనమే అని చెప్పా కదా. దేవుడు ఫిల్టర్ చేసుకోవాలి. ఇంకా ఓ యవనస్తురాలు ఎంత ఖచ్చితమైన నిర్ణయం అది.
అది తన సొంత జ్ఞానంలో నుండి పుట్టింది కాదు. నాకు చెప్పా కదా, 7 ఆత్మలు, 7 వరాలు. దేవుని ఆత్మ వరాలలో ఒకటి బుద్ధివాక్యం, 2 జ్ఞానవాక్యం. ఆ రెండిటికి సంబంధించిన జ్ఞానము. ఆ జ్ఞానవాక్యముతో ఆ మాటని మొరతకైకి చెప్తుంది, నువ్వు వెళ్ళి యూదులందరినీ సమకూర్చిన కోసం, నేను నశించేదను. యూదులందరూ ఏం ప్రార్థన చేస్తారో తెలియదు, కానీ ఆ వాక్యం చదివినప్పుడు నా అండర్స్టాండింగ్లో నాకు అనిపిస్తుంది, దేవా ఎస్తేరు తీసుకుంటున్న ఈ డెసిషన్ మీరు బలపరచాలి. ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటో మాకు అర్థం కావట్లేదు, కానీ తను తీసుకున్న డెసిషన్ ఏంటో మమ్మల్ని హామాన్ చేతిలో నుండి తప్పించాయ్యా అని ప్రార్థన చేశారో లేదో తెలియదు, కానీ ఎస్తేరు కోసం మాత్రం చేశారు. సో మనం ఏం ప్రార్థన చేస్తున్నాం, మనం ఏం అడుగుతున్నాం, మనం ఎలా అడుగుతున్నామో చేసే ప్రార్థన దేవునికి అంగీకారమా కాదా. మన మనసులో ఒకటి ఉంటుంది, మన మనసులో మనకి నచ్చేది ఒకటి ఉంటుంది. దేవుని దగ్గరికి వచ్చేసి ఆ నచ్చిన దానిని దేవునికి చెప్పలేక, వ్యక్తపరచలేక, దేవా నీ ఇష్టం అయ్యా, నీ ఇష్టం లేక ఇంకా అదంతా ఎందుకులే కానీ నీకు నచ్చినట్టుగానే చెయ్యి, మాకేం తెలియదు, మాకేం అర్థం కావట్లేదు, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని అంటాం. కానీ మన మనసులో ఆ మాత్రం కనపడదా దేవునికి, ఆ మాత్రం అర్థం కాదా దేవునికి. అదే వాక్యం ఉంటుంది, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడం. హృదయంలో ఒకటి పెట్టుకొని ట్రాన్స్పరెంట్గా కనపడుతూ ఉంటుంది దేవుని ఎదుట మన హృదయం అంతా. అలా కనపడుతుండి మనం లోపల దాచి పెట్టేసుకొని నీ చిత్తమయ్యా అంటే ఆయనకి అర్థం అవుతుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకి బుద్ధి నేర్పడానికి, సరే నా ఇష్టం కాదులే కానీ నీ మనసులో నువ్వు ఇష్టంగా దాచిపెట్టుకున్నావే దాన్ని జరిగిస్తా చూడు. అమాంతంగా అయితే విడిచిపెట్టడం, పూర్తిగా నాశనానికైతే విడిచిపెట్టడం, అలా వదిలేసి పరీక్షిస్తాడు. గద్ద తన పిల్లలకి ఎగరడం నేర్పేటప్పుడు అలా ఒక ఎత్తులో నుండి అమాంతంగా వదిలేస్తుంది. దాని టెక్నిక్ అది. అమాంతంగా వదిలేస్తుంది, పడేస్తుంది కిందనే పిల్లల్ని. ఆ పిల్లలు పడిపోయేటప్పుడు తిట్టుకుంటాయి తల్లిని. కానీ తన ప్లాన్ ఏంటి, రెక్కల మీద మోసేంత వరకు మోసినన్ని రోజులు మోపించుకుంటూనే ఉంటాయి, కానీ అవి ఎగరటం నేర్చుకోలేవు. అందుకని బలవంతంగా నేర్పిస్తుంది అన్నమాట గద్ద. పక్షిరాజు తన రెక్కల పైన మోసినట్లుగా నువ్వు మోస్తావు అని ఉంటుంది వాక్యం, ద్వితీయోపదేశకాండం. అలా బలవంతంగా ఇంటెన్షన్తోనే కావాలని ఇటు పడేస్తాయి. అవి పడిపోయే లోపల వెంటనే వచ్చి రెక్కలు చాపదు, ఎక్కడో కిందకు వచ్చి రెక్కలు చాపుతుంది. ఆ పై నుండి కింద పడేటప్పుడు మధ్యలోనే ఎగరటం నేర్చుకుంటాయి. ఎగరలేక కొన్ని బలహీనంగా కానీ లేకపోతే చేతకాక కానీ ఉంటే అవి రెక్కలు మీద పడతాయి, కింద అయితే పండేమోది. అది మనుషుల కంటే జ్ఞానం ఎక్కువ అంటే కథకి, మనుషుల కంటే చూపు ఎక్కువే, వినికిడు ఎక్కువే, జ్ఞానం ఎక్కువ. అందుకే తన గూడు మనుష్య సంచారం లేని చోట కట్టుకుంటుంది. పక్షులు కానీ జంతువులు కానీ అందని ఎక్కనంత ప్లేస్లో కట్టుకుంటుంది గూడు. మనుషులు కొంట దగ్గర మనుషుల జ్ఞానానికి బీటుగా ఉంటుందంట వేరుగా. అలా బలవంతంగా కావాలని పడేస్తే మళ్ళీ అదే కింద అది వచ్చి ఉన్నదని పిల్లలకి పడే పిల్లలకి చుట్టూ ఆ భయం ఇయ్యే కనపడితే కానీ కింద తల్లి రెక్కలు ఉన్నాయని కనపడదు. దేవుడు కూడా మన ఇష్టాన్ని వెలికి తీయడానికి, ఏది మనం దేవునికి చూపించకుండా దాచిపెట్టుకుంటామే, ఆ ఇష్టాన్ని వెలికి తీయడానికి జస్ట్ అట్లా వదులుతాడు. పడబోయి రుచి చూసి పరిగెడతాం దేవుని దగ్గరికి, దేవా నాకు వద్దు నాయనా అని పరిగెడతాం దేవుని దగ్గర. అలా అనుమతిస్తాడు ఒక్కొక్కసారి. మనం ఏదైతే విత్తుతామో దాన్నే కోస్తాం. ఇప్పుడు మంచిది విత్తి చెడుది కోయేమో, చెడు విత్తి మంచిది దేవుడు ఉన్నవాటిని లేని వాటినిగా, లేని వాటిని ఉన్నవాటినిగా మారుస్తాడు కదా అంటే ఇక్కడ చల్లదు, అక్కడ చల్లదు. మనం ఏదైతే విత్తుతామో అదే కోస్తాం. విశ్వాసంతో విత్తుతావా ఆనందంతో పంట కోసుకుంటాం, భయమైనా విత్తుతావా అదే భయపు ఏడుపుతో కోసుకుంటాం. సో ఈ రాత్రి ఎస్తేరు ఒక పరిశుద్ధాత్మ జ్ఞానము ఇచ్చిన మాటని చెప్పింది ఉపవాసం అని. ఆమె ఉపవాసానికి కారణమే పరిశుద్ధాత్మ జ్ఞానం, తన సొంత డెసిషన్ కాదు అది. ఉపవాసం ఉండటానికి పరిశుద్ధాత్ముడు ఇచ్చిన ఒక డెసిషన్ అది. దానికోసం యూదులందరినీ సమకూర్చింది.
రాగలిగారు కూడా వాళ్ళు. అంతమంది ఏది మరణ శిక్ష పడగానే పలానా రోజు మీరందరూ చావబోతున్నారంటే అంతమందిని సమకూర్చడం ఎంత గ్రేటో తెలుసా. 127 సంస్థానాలలో యూదులు చనిపోతున్నారు అని అంటే చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకి తెలీదా? అలాంటి మరణ ఘడియలలో వీళ్ళందరూ సమకూర్చబడ్డారు ఎస్తేరు కోసం అని అంటే పరిశుద్ధాత్మ కార్యం. ఆయన సహాయం లేకుండా అంతమంది సమకూడడం జరగదు. ఎంత జ్ఞానంతో కూడిన మాట అది. మన ప్రార్థనలో కూడా అదే దేవుని జ్ఞానంతో కూడిన మాట. అంటే ఆ పట్టు మనం ఏదైతే పట్టుకుంటున్నామో అది దేవుని ఆత్మ జ్ఞానంతో కూడినది అయితే దానికోసం దేవుడు సమస్తాన్ని అనుకూలపరుస్తాడు. ప్రస్తుత కంటికి అనుకూలత కనబడకపోవచ్చు, కానీ సమకూరుస్తాడు. అది దేవుని ఆత్మ జ్ఞానానికి ఉన్న శక్తి. అనుకూలపరుస్తాడు అంతే. ఏది సెట్ అవ్వకపోవచ్చు, కానీ దేవుడు అనుకూలపరుస్తాడు. శక్తి గలవాడు, సామర్థ్యం కలిగినవాడు. సో ప్రభు సన్నిధిలో వేడుకున్నాం, దేవా నా ప్రార్థన నా జీవితానికి దీవెనకరంగా ఉండాలే కానీ లోతులాగా నాశనం తీసుకురాకూడదు, కీడు తీసుకురాకూడదు. నా ప్రార్థన నాకు ఆశీర్వాదం తీసుకురావాలి. ప్రార్థన ఆశీర్వాదం తీసుకొస్తుంది. దేవా నా ప్రార్థన నాకు నా జీవితానికి ఆశీర్వాదం ఇవ్వాలి, అంతేగాని నా ప్రార్థన నాకు కీడు రానివ్వకూడదు. నాకు జ్ఞానం ఇవ్వు, నాకు మెలుకువివ్వు. నీ పరిశుద్ధాత్మతో ఏకీభవించే మెత్తని మనసు, వివేకమైన మనసు నాకు దయచేయి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలన్నీ మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.